నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. జగనన్న నన్ను మీటింగ్కి పిలవలేదు అంటే గెంటేసినట్టేనా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీకి చెందిన నాయకుడు, మాజీ మంత్రి, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ అడుగుతున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. అంటే దీనాతి దీనంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వదిలేసినట్టేనా, మీరిక జగనన్న నన్ను పార్టీ నుంచి గెంటేసినట్టేనా అని చెప్పేసి జోగి రమేషే జగన్మోహన్ రెడ్డిని ప్రాధేయపడి అడుగుతున్నట్టుగా పెట్టాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి. జోగి రమేష్ని పార్టీ నుంచి మెల్లగా దూరం చేస్తూ ఆయన్ని బహిష్కరించే కార్యక్రమాలు కూడా బ్యాక్ ఎండ్లో జరుగుతున్నాయా అనంటే అవును అనే పొలిటికల్ వర్గాలు కూడా చెప్తున్నాయి. అసలు ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు కొన్ని విషయాల్ని మీతో డిస్కస్ చేయాలి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పు చేయని నాయకులు లేరా అంటే ఉన్నారు. చింతాడ రవి, ఈయన ఎలాంటి తప్పు చేశాడు అనేది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తుంటే అక్కడ అంటే బందోబస్తుకు వచ్చిన సిఐ మహిళా పోలీస్ అని కూడా లేకుండా ఆ సిఐ మీద చేతులు వేసి ఆవిడని ఎలా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఆ తర్వాత సీదిరి అప్పలరాజు కొడుకు ఒక నిండు ప్రాణాన్ని తీసేసి, రోడ్డు యాక్సిడెంట్లో ఒక నిండు ప్రాణాన్ని తీసేసిన తర్వాత అతడిని కాపాడుకోవడానికి అతడి ప్లేస్లో ఇంకొక మనిషిని తీసుకొచ్చి పెట్టి సాక్ష్యాధారాల్ని, చట్టాన్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి చూసిన సీదిరి అప్పలరాజుని వెనకేసుకొచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, స్పీకర్గా పనిచేశాడు తమ్మినేని సీతారాం. అదే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకి ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు గతంలో. అయితే ఆయన భూ కబ్జా వ్యవహారాలు బయటికి వచ్చినప్పటికీ కూడా ఆయన కుమారుడు భూ కబ్జాలు చేశాడు అని చెప్పేసి అనేక వార్తలు పుంఖాలుగా వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఆయన గురించి పట్టించుకోలేదు. ఆయనకి పార్టీకి సంబంధం లేదు, ఇలాంటి వాళ్ళు నా పార్టీలో ఉండటానికి వీల్లేదని చెప్పి గెంటివేయనూ లేదు. అలాగే విరూపాక్షి వైసీపీ ఎమ్మెల్యే, ఆయన ఆడవాళ్ల మీద కూడా తన మనుషులు పంపించి దాష్టీకాలు చేయించాడు అనే ఆరోపణలు ఆయన మీద వచ్చాయి. గ్రూపు తగాదాలకి వెళ్ళాడు అనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆయనని పరామర్శించడానికి కర్నూలు వెళ్ళారే తప్ప ఇలాంటి వాళ్ళు నా పార్టీలో ఉండడానికి అర్హత లేదు, నేను ఈ రోజు నుంచి వాళ్ళని పార్టీలోంచి గెంటేస్తున్నా, వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఎక్కడా చెప్పింది లేదు. మరి అలాంటి వాళ్ళంతా ఉండగలేంది మరి జోగి రమేష్ ఉండటానికి ఏమైంది అంటే, జోగి రమేష్ కోడలు బయటకు వచ్చి నన్ను జోగి రమేష్ కొడుకు ఇబ్బంది పెట్టారు, నేను వరకట్న వేధింపులకి గురయ్యాను, వైసీపీ నాయకుడైన మాజీ మంత్రి అయిన జోగి రమేష్ తన భార్య నా మీద వరకట్న వేధింపులకి పాల్పడ్డారు, మతం మార్చడానికి ప్రయత్నించారు, నా మతాన్ని కించపరిచారు, నా పూజల్ని కించపరిచారు, అలాగే నన్ను చంపడానికి కూడా చూశారు అని చెప్పేసి ఆ అమ్మాయి కేసులు పెట్టింది. అలాగే తన భర్త అంటే వైసీపీ యువనేత జోగి రాజీవ్ కాపురానికి పనికిరాడని కూడా చెప్పింది. తెలిసి ఈ పెళ్లి చేసి నా గొంతు కోశారు, అలాగే మా దగ్గర నుంచి కేజీ బంగారం, అలాగే ఇతరత్ర బహుమతులతో పాటు ఆడపడుచు కట్నం, అలాగే వెండి సామాను బోలెడని తీసుకున్నారు, కట్నాలు కూడా తీసుకున్నారు, వరకట్నాలు తీసుకున్నారు, అవి వెనక్కి ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కూడా మాట్లాడారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి కూర్చొని కొన్ని మాటలు మాట్లాడాడు. మేఘనమ్మ అని అంటూ, అంటే కోడల్ని ఇబ్బంది పెట్టిన పనులన్నీ చేసేసి చివరికి వల్లమాలిన ప్రేమ వలకబోస్తున్నాడు జోగి రమేష్. ఎలా ఉంటుందంటే జోగి రమేష్ వ్యవహార శైలి, సవతి తల్లి వెన్నెల్లో కూర్చోబెట్టి తల్లో పేలు చూసిందంట కూతురికి. సవతి తల్లి వెన్నెల్లో కూర్చోబెట్టి కూతురికి తల్లో పేలు చూసింది అని చెప్పేసి వెనకటికి పెద్దవాళ్ళు అంటారు. అలా ఉంటుంది సవతి తల్లి ప్రేమ. సో జోగి రమేష్ కోడల మీద చూపించేది కూడా అటువంటి ప్రేమే అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక ఎలా అంటాడంటే, మేఘనమ్మకి నా భార్య గోరుముద్దలు తినిపించింది, అలాగే మేము ఇంట్లో కూతురులాగా చూసుకున్నాం, మా కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నాం, మా బిడ్డకు మేము అన్యాయం చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడాడు. కానీ ఎలాంటి అన్యాయాలు చేయడానికి చూశాడు జోగి రమేష్ అనేది కూడా మేఘన ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా తేటతెల్లం చేసేసింది. అంటే జోగి రమేష్ తనని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి పంచాయతీకి వెళితే అక్కడ పంచాయతీ తెగనివ్వలేదు. కేసులొద్దు, పరువు పోతుంది, కాపురాలు నాశనం అయిపోతాయి, ఇదంతా కూర్చొని పెద్దవాళ్ళ దగ్గర తేల్చుకోండి అని చెప్పేసి ఒక పెద్ద మనిషిలాగా చెప్పిన దేవినేని అవినాష్ మాటని కూడా జోగి రమేష్ లెక్క చేయలేదు. అలాగే ఇతరత్ర నాయకులు అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చెప్పినా కానీ లెక్క చేయలేదు. ఎంతమంది దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టినా నో, ఇదంతా అవ్వదు, ఇది తెగదు అని చెప్పేసి తేల్చి చెప్పినట్టుగా ఆయన చెప్పాడు అని మేఘన తండ్రి ఇద్దరూ చెప్పారు. జోగి రమేష్ ఎలాంటి వాడనేది అందరి కళ్ళకి కట్టినట్టు చెప్పారు. సరే, ఇదంతా ఒకెత్తు. జోగి రమేష్కి అంటే
సజ్జల రామకృష్ణారెడ్డి అంటే లెక్క లేకపోవచ్చు, దేవినేని అవినాష్ అంటే లెక్క లేకపోవచ్చు, వెల్లంపల్లి శ్రీనివాస్ అంటే లెక్క లేకపోవచ్చు, కనీసం జగన్మోహన్ రెడ్డి కన్నా భయపడతాడు కదా అని చెప్పేసి మేఘన జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసింది. ఎందుకంటే వీళ్ళ పెళ్ళికి వచ్చి వీళ్ళకి అక్షింతలేసి జోగి రాజీవ్ చేత చేతి మీద ముద్దు కూడా పెట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జోగి రాజీవ్ జగన్మోహన్ రెడ్డి చేయి పట్టుకుని చేతి మీద ముద్దు కూడా పెట్టారు. మరి ఆ పెళ్లికి సాక్ష్యంగా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. సో మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళితే అయినా న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి మేఘన ఆశపడింది. కానీ మేఘనకి అక్కడ ఎంట్రీ ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దక్కలేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గరక అస్సలు కుదరదు అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి వెనక్కి పంపించేశారని కూడా మేఘన ఆమె తండ్రి ఇద్దరూ చెప్పారు. సో ఇవన్నీ కూడా జోగి రమేష్ వల్లే బయటకు వచ్చాయి ఈ వ్యవహారాలు. అసలు జోగి రమేష్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉంటే మేఘన తండ్రి వైసీపీ వ్యవహారాలు బయటకు తీసేవాళ్ళు కాదు. పైగా జోగి రమేష్ ఏం మాట్లాడాడు, నాకు బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడాడు. అంటే ఇప్పుడు జోగి రమేష్ని గనక పార్టీ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ చేస్తే ఆడవాళ్ళకి మేము అన్యాయం చేస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా ఒప్పేసుకున్నట్టే. ఆడపిల్లలకి మేము అన్యాయం చేస్తాం, వాళ్ళ గొంతు కోసేస్తాం, మా రాజకీయాలే మాకు ముఖ్యం, మేము ఇలాగే పెళ్ళిళ్ళు చేసుకుని కట్నాలు తీసుకుని ఆ తర్వాత గెంటేస్తాం, అదనపు కట్నాల కోసం వేధిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా ఒప్పుకున్నట్టు అవుతుంది. సో అందుకనే మొన్న జరిగిన మీటింగ్కి 175 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ ఇన్ఛార్జీలని పిలిపించుకొని మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా కూడా యునానిమస్ అంటే ఏకగ్రీవాలు ఉండకూడదు, ప్రతి ఒక్క చోట పోటీ జరగాలి, పోటీ జరిగి అక్కడ వైసీపీ వాళ్ళు గెలిచేలాగా చూడాలి, వైసీపీ బలపరిచిన అభ్యర్థులకి గెలుపు దక్కేలాగా చూడాల్సిందే, అలా చూడకపోతే ఆ నియోజకవర్గాల నుంచి నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను, ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే వైసీపీ అభ్యర్థులు ఎక్కువగా ఓడిపోయారో ఆ రిపోర్ట్ అంతా తెప్పించుకుంటాను, ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కనుక మన అభ్యర్థులు మనం బలపరిచిన అభ్యర్థులకి సహాయ సహకారాలు అందించలేదని తేలినా, అక్కడ యునానిమస్లు జరిగాయని తేలినా వాళ్ళని సస్పెండ్ చేసేస్తాను, వాళ్ళని పార్టీ నుంచి పక్కకు పెట్టేస్తాను, వాళ్ళకి టికెట్లు ఇవ్వను 2029లో అని చెప్పారు. సో ఈ మీటింగ్లో జోగి రమేష్ కనిపించడు. ఎందుకని కనిపించడంటే ఆయనకి పిలుపు వెళ్ళలేదు అని చెప్పి పొలిటికల్ వర్గాల నుంచి పుట్టాకు నడుస్తుంది. పిలుపు ఎందుకు వెళ్ళలేదు, నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కాదా, ఇన్ఛార్జ్ నుంచి తప్పించేస్తేనే కదా పిలుపు వెళ్ళదు. అంటే జోగి రమేష్ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేనే కాదు, మాజీ ఇన్ఛార్జ్ కూడా అని చెప్పి తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఎదుగుదల కోసం ఒక నాయకుడిని పూర్తిగా గొంతు కోసేసినట్టు అయింది పరిస్థితి అని చెప్పి మాత్రం ఇక్కడ మనకి తేట తెల్లంగా అర్థమవుతుంది. జోగి రమేష్ కూడా ఎంత తక్కువేం కాదు, తన కోసం తన ఫ్యామిలీ పరువు కోసం జగన్మోహన్ రెడ్డినే వాడుకోవాలని చూశాడు. నా వెనక జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడి అండదండలు ఉన్నాయి అని అంటే ఏంటి అర్థం, జగన్మోహన్ రెడ్డిని కూడా రాజకీయంగా భ్రష్టు పట్టించాలనే. ఇక్కడ తన కోడల వల్ల తన పరువు పోయింది, తన రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి ఆ ఫ్యామిలీ తనని ఎంత ఇబ్బంది పెట్టింది, ఎన్నిసార్లు చంపాలని చూసింది, ఎంత వేధించింది మానసికంగా శారీరకంగా అని చెప్పేసి మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పింది. ఇక్కడేటూ పరువు పోయింది, జోగి ఫ్యామిలీ పరువు పోయింది. జోగి రాజీవ్ ఇక భవిష్యత్తులో ఎప్పుడూ కూడా రాజకీయంగా ఎదగలేడు అని చెప్పేసి అర్థమైపోయింది. జోగి రమేష్ రాజకీయ జీవితం కూడా ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్టే అని అర్థమైపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే దాన్నంతా తీసుకెళ్లి వైసీపీకి కూడా పొలవాలని చూశాడు జోగి రమేష్. సో కాబట్టి జోగి రమేష్నే పక్కన పెట్టేస్తే పోలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడేమో. అందుకనే ఆ మీటింగ్కి చాలా ఇంపార్టెంట్ మీటింగ్, 175 నియోజకవర్గాలకి సంబంధించిన నాయకులు చాలామంది ఇన్ఛార్జీలంతా కూడా వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళారు, కానీ అందులో రమేష్ లేడు. సో ఇక్కడే ఇదంతా చూస్తుంటే ఇక రమేష్కి ఎండ్ కార్డు పడిపోయినట్టే వైసీపీలో అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి దీని గురించిన మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.